మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి నడిపించి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరి మనందరినీ కూడా మరి నడిపించి పోషించినందుకు ఆయనకి అనేకమైన వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ తల్లిదండ్రులని ఇక్కడ గౌరవించమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు, ఆదరించమంటున్నాడు. మరి ఇలాగా తల్లిదండ్రులని ఇలా చూడాలని దేవుడు మరి మనకి హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. ఎంతకాలం అంటే ముసలి వయసు వచ్చేంత వరకు దేవుడు వాళ్ళని పిలుచుకునేంత వరకు ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా వారిని బాధ పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా మరి కలత అనేది చెందకుండా మరి ఎంతో ప్రేమగా మరి ఎంతో మరి భయముతోనూ భక్తితోనూ మరి ఆ తల్లిదండ్రులను అనేది చూసుకోవాలన్నదే దేవుని కోరిక. మరి ఎప్పుడంటే ముసలితనం వచ్చేంత వరకు కూడా ఇద్దరిని కూడా ప్రేమగా చూసుకోవాలి. అలాగ చూసుకున్నట్లయితే మరి నిన్ను దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడంటే అంచెలంచెలుగా మల్టిపుల్ బ్లెస్సింగ్స్తో నిన్ను బ్లెస్ చేస్తూ ఉంటాడు. మరి అలాంటి దీవెనలు ఆశీర్వాదాలు నువ్వే కదండి మరి మీ బిడ్డలు కూడా పొందుకుంటారు, నీ కుటుంబ సభ్యులు పొందుకుంటారు, అందరూ కూడా పొందుకుంటారనమాట. ఈ చిన్న వాగ్దానం మరి మనసులో ధ్యానించుకుంటూ మరి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల పంపిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒక్కసారి విప్పబడితేనండి అవి ఎప్పటికీ ఆగవండి. అంచెలంచెలుగా అలా పొందుకుంటూనే ఉంటామండి మనము. మన బిడ్డలు కూడా ఆశీర్వదింపబడతారు. మరి ఇంకా చూసినట్లయితే మరి మీ పిల్లలు వృద్ధి పొందిస్తాను, మీ పిల్లలను వృద్ధి పొందిస్తానని మొదటి నుంచి చెప్తూనే ఉంటున్నాడండి. పిల్లల కోసం దాచించిన ఆశీర్వాదాలన్నీ కూడా మరి ఆ పిల్లలకు, నీ పిల్లలకు, అందరి పిల్లలకు మరి కృమ్మరిస్తాడనమాట అండి. మరి ఆయన ఆజ్ఞానుసారంగా వాక్యానుసారంగా మనం నడుచుకుని జీవించినట్లయితే మరి అంతేకాకుండా మరి తల్లిదండ్రుల్ని మరి కాపాడమంటున్నాడు. అలాగ చేసినట్లయితే మరి నువ్వు ఎంతగానో ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు. ఈ చిన్న వాగ్దానం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలా చేయడం వల్ల మీరు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.